In this video, we will discuss about 2 marks questions for Unit 4. First question is define transmission line. Transmission line is a system of conductor designed and used to carry electrical energy or electrical signal from one point to the another point. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎలక్ట్రికల్ ఎనర్జీని కానీ ఎలక్ట్రికల్ కరెంట్ని సిగ్నల్ కానీ ఫ్లో చేసేదాన్ని మనము ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ అనుకోండి, ఇది వైర్ తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ అలానే ఎలక్ట్రికల్ సిగ్నల్ కానీ దీన్ని పాస్ చేసేదాన్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పాస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అదే ఇక్కడ రాసిన వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. నెక్స్ట్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క టైప్స్ చూద్దాం. ట్రాన్స్మిషన్ లైన్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్, ఫ్రీక్వెన్సీ, రేంజ్ అండ్ అప్లికేషన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి దేని నుంచి బేస్ అంటే క్లాసిఫైడ్ అయినాయి అంటే బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ బట్టి, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, రేంజ్ని బట్టి, నెక్స్ట్ అప్లికేషన్ బట్టి ఇవనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ద మెయిన్ టైప్స్ ఆర్ 2 wire or parallel wire lines, next coaxial cable, next twisted wire line, next micro strip line, next waveguide lines, optical fibers. దీనికి అన్ని దాంట్లో ప్రతిదానికి డయాగ్రామ్స్ ఉంటాయి. ఇదైతే ఇలా ఉంటుంది అనమాట, ప్యారలల్ కాబట్టి ప్యారలల్ వైర్ లైన్స్. కోయాక్జియల్ వచ్చేసి ఇలా ఉంటుంది, అంటే ఇన్సైడ్లో కూడా ఒకటి ఉంటుంది అనమాట, ఇన్సైడ్లో ఉంటుంది అలానే అవుట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ ట్విస్టెడ్ అంటే ఇలా ఉంటుంది. ఇలా రెండు అనేది కంబైన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మైక్రో స్ట్రిప్ అంటే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వేవ్ గైడ్ అంటే ఇలా రెక్టాంగిల్ మాదిరి ఉంటుంది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ అంటే నార్మల్గానే ఇలా ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ మెంట్ బై లాస్లెస్ ట్రాన్స్మిషన్? లాస్లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఎ థియరిటికల్ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్, ఓన్లీ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రజెంట్. ఈ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో ఓన్లీ ఏముంటుందంటే మనకి ఇండక్టెన్స్ అంటే ఎల్, నెక్స్ట్ కెపాసిటెన్స్ అంటే సి, ఈ రెండు ఉంటాయి. రిమైనింగ్ ఏంది ఆర్ అండ్ జీ. ఆర్ అంటే రెసిస్టెన్స్, జీ అంటే కండక్టెన్స్. ఈ రెండు అనేటివి ఉండవన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. దిస్ మీన్స్ ద లాస్లెస్ ట్రాన్స్మిషన్ డస్ నాట్ లాస్ ఎనీ పవర్ యాజ్ ద సిగ్నల్ ట్రావెల్స్, ద నో ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఇక్కడ నో లాస్ అంటే లాస్ అనేది జరగదు అనమాట. ఇక్కడ లాస్ లెస్ అన్నాం కదా, అంటే లాస్ అనేది జరగదు, పవర్ అనేది డిసిపేట్ కాకోకుండా వెళ్ళేదాన్ని మనం ఏమంటామంటే లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. నెక్స్ట్ డి, రైట్ డిస్టార్షన్లెస్ కండిషన్. డిస్టార్షన్ కండిషన్ అంటే ఇది R/L = C/G/C అనమాట. ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ సెడ్ టు బి డిస్టార్షన్లెస్ ఇఫ్ ద షేప్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ నాట్ చేంజ్డ్ డ్యూరింగ్ ద ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ లైన్ అనేది డిస్టార్షన్ లెస్ అనమాట, డిస్టార్షన్ అనేది జరగదు. దీని యొక్క షేప్ అనేది చేంజ్ అనేది కాదనమాట డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు దీని యొక్క చేంజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది, ఇక్కడ షేప్ అనేది ఇలా ఉన్నది, ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. దీని షేప్ అనేది చేంజ్ కాదు, ఓకేనా. దీన్ని మనము డిస్టార్షన్ లెస్ అంటాం. దీని కండిషన్స్ వచ్చేసి R/L = C/G. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎల్ అంటే ఇండక్టెన్స్, సి అంటే కెపాసిటెన్స్, జీ అంటే కండక్టెన్స్, ఓకేనా. ఇవన్నీ సేమ్ అనమాట పర్ యూనిట్ లెంత్ అని. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్? ప్రైమరీ కాన్స్టెంట్స్ వచ్చేసి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, కండక్టెన్స్. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, కండక్టెన్స్. అలానే సెకండరీ కాన్స్టెంట్ వచ్చేసి ప్రొపగేషన్ కాన్స్టెంట్ పి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0. ఈ రెండు వచ్చేసి సెకండరీ కాన్స్టెంట్స్ అనమాట. This is about 2 marks questions for Unit 4. Thank you. Please like and subscribe my channel. Thank you.